రాష్ట్రంలో రద్దీగా ఉన్న బస్టాండ్లలో సౌకర్యాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు ఎంపీ వినోద్ కుమార్. కరీంనగర్ బస్టాండ్లో బాల వికాస సమితి ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్, బయో టాయిలెట్లను ఆయన ప్రారంభించారు. జిల్లాలో మరిన్ని బయో టాయిలెట్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన బాల వికాస సమితి సభ్యులను ఎంపీ అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు ఆర్టీసీ బస్టాండ్ తర్వాత ఎక్కువ ప్రయాణికులు ప్రయాణించేటువంటి బస్టాండ్ కరీంనగర్ బస్టాండ్. ఈ కరీంనగర్ బస్టాండ్లో రోజు వేలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తారు. ఒక 15 లక్షల రూపాయల విలువ గలటువంటి ఈ టాయిలెట్స్, అదేవిధంగా ₹1 లీటర్ మంచినీళ్లు, అది స్వచ్ఛమైన చల్లటి మంచినీళ్ళు ఇచ్చేటువంటి సౌకర్యాన్ని బస్టాండ్లో కల్పించినందుకు చోళమండలం వాళ్ళ అధికార యంత్రాంగానికి, అదేవిధంగా బాల వికాస స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చి ఈ ఏర్పాట్లు చేసినందుకు వారికి తెలంగాణ ఉద్యమం తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక శాసనసభ్యులుగా, నగర మేయర్గా, నగర ప్రజల తరఫున వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.